శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా అంటే సెప్టెంబర్ మాసంలో సంచరించే గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం అంతా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, దైవబలం పెంచుకోవడానికి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. మాస ఫలితాలకు వెళ్ళే ముందు మనం ఈ మాసంలో వచ్చే 4వ తారీఖు నుంచి వచ్చే భాద్రపద మాసం విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భాద్రపద మాసం చాలా వ్రతాలకి నోవులకి చాలా ప్రశస్తమైన మాసం కింద చెప్పవచ్చు. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం చూసినప్పుడు చైత్రమాసం నుండి ఇది 6వ మాసం భాద్రపద మాసం. ఈ పౌర్ణమి రోజు పూర్వాపాత ఉత్తరాపాత నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మనకి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో రేవతి నక్షత్రం, శతభిష నక్షత్రం, శూన్య నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాల రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా అంత మంచివి కావు. అలాగే ఈ మాసం మనం చూస్తే కనుక మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుందండి. ఇది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనంలో ప్రతి మాసం కూడా చాలా ఉపాసనా కాలానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఏకాన ఆహార వ్రతం చేస్తే చక్కగా ధనం, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మనకి ఈ మాసంలో వచ్చే పర్వదినాలు గమనిస్తే చాలా మనకి రెగ్యులర్గా వచ్చే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పచ్చు ఆచరించడం వల్ల. వరాహ అవతారం మనకి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శుద్ధ తది రోజు వస్తుంది. అంటే ఈరోజు ఎవరైతే వరాహ జయంతిని వరాహ స్వామిని కనుక ఆరాధిస్తే కనుక భూ సంబంధించిన సమస్యలు ఉన్న వారికి చాలా మనకు సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే విఘ్నాలను తొలగించి మనకి గణనాయకుడైన వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. వినాయకుడు అంటేనే మనందరికీ తెలుసు. విగతో నాయక వినాయక అంటే ఎవరిని కూడా సర్వస్వతంత్రుడు, నాయకుడు లేనివాడు. అటువంటి ప్రథమ గణాలకు అధిపతి, మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతిని ఆరాధన చేయటం వలన కేతుగ్రహ సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే చక్కగా తొలుగుతాయని చెప్పవచ్చు. అలాగే స్త్రీలకు రజోదోషాన్ని తొలగించే ఋషి పంచమి వ్రతం సెప్టెంబర్ 8న వస్తుంది. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి గర్భ సంబంధమైన దోషాలు తొలగటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దశావతారం 4వ అవతారమైన వామన అవతారం శుక్ల ద్వాదశి సెప్టెంబర్ 15వ రోజు ఆచరించడం వలన సర్వత్రా విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా బ్రాహ్మణులకి పెరుగు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించడం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చేయటం వలన దారిద్ర్య దుఃఖబాధలు తొలగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. భాద్రపద పౌర్ణమి నుండి 15 రోజుల పాటు మహాళయ పక్షాలు పితృదేవత ఆరాధనకి చాలా విశిష్టమైన దినాలు. ఈ రోజుల్లో ఎవరైతే పితృదేవతలు ఆచరిస్తారో, తర్పణాలు వదులుతారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలకి సంతాన సౌఖ్యం కలుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఈ మాసం అంతా కూడా అంత విశిష్టమైన మాసం. మనకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. చివరి దాకా కూడా ఈ మాసం ఉంటుంది. ఈ మాసాలతో ఈ పర్వదినాలతో పడి ప్రారంభిస్తూ కూడా మనం ప్రతి ఒక్క రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. రాశి వైజ్ మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా మనం చూస్తే కనుక గోచార గ్రహాలు ఎలా ఫలితాలు ఇవ్వబోతున్నాయి అని గమనిస్తే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే అంటే జన్మకాలం అప్పుడు చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు, అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాల్లోనూ, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న వాళ్ళంతా కూడా మకర రాశి అవుతుంది. రాశ్యాధిపతి శని, రాశ్యాధిపతి ద్వితీయాధిపతి కూడా శని అయ్యి ద్వితీయంలో వక్ర సంచారం చేస్తున్నాడు. దీనివలన అంటే రాశ్యాధిపతే వక్ర సంచారం చేయడం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. షష్టమంలో కుజ సంచారం, షష్టం భావంలో కుజ సంచారం అంటే మనకి షష్టం భావం అంటే రోగస్థానం, రుణం, శత్రువులు,
కాబట్టి కొంచెం ఇక్కడ ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో కొంచెం అంటే ఆరోగ్య విషయంలో కొంచెం ఒక్కోసారి బాగుంటాం, కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా కొంచెం డాక్టర్ సలహాలు తీసుకోండి. అలాగే దశమాధిపతి శుక్రుడు అష్టమంలో సంచారం మరియు భాగ్యస్థానంలో కేతు సంచారం ఈ మాసంలో ఉండటం వల్ల కొంచెం కెరీర్లో ఏంటంటే కొంచెం ఆకస్మిక మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి స్థాన మార్పు కూడా ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. నెల చివరి భాగంలో మాసాంతంలో మటుకు మీకు ఈ విషయాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏమైనా కూడా ఈ మాసంలో కొంచెం ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వృత్తి ఉద్యోగాల్లో కొంచెం మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పంచమంలో గురు సంచారం మరియు పంచమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం ఈ రెండింటి వల్ల ఏంటంటే విద్యార్థులకి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి అవకాశాలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఆసక్తి కూడా పెరుగుతుంది. అలాగే ద్వితీయాధిపతి వక్ర సంచారం, శని భగవాను వక్ర సంచారం వలన అష్టమాధిపతి పైన రవిపై కూడా దృష్టి ఉండటం వలన కొంచెం ఆదాయంలో కూడా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అష్టమంలో మనకి రవి సంచారం, అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఒక రకంగా విపరీత రాజయోగం అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఈ అష్టమ భావం అంటేనే మనకి ఆయు స్థానం కాబట్టి కొంచెం ఇక్కడ ఇలాంటి విషయాల్లో కొంచెం చిన్న చిన్న సమస్యలు కానీ ఆకస్మిక ధన నష్టం కానీ పిత్రాయిలు రావటం కానీ ఇలాంటివంటివి కూడా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే కొంచెం ప్రతికూలంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వక్రశని దృష్టి కూడా రాసిపోయిన అష్టమ భావంపై ఉండడం వల్ల కొంచెం మనం కోరుకున్నది మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం స్థానం మార్పు జరగడం కానీ ఇల్లు మారటం కానీ ఇలా ఊరు మారే చిన్న చిన్న వ్యసనం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహితులకి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మొదటి నుంచి కూడా ఈ మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా అంటే ఈ మాసంలో మీరు కొంచెం పొదుపులు పాటించడం, అనవసర ఖర్చులు నియంత్రించడం వలన చాలా మటుకు ఇబ్బందులు తగ్గుతాయని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. మొదటి నుంచి కూడా జాగ్రత్త తీసుకోండి. ఆల్రెడీ ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు చిన్న సమస్యలే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మనం వైద్యుల సహాయం తీసుకోవడం, వైద్యుల సలహాలు పాటించడం ఇలాంటివన్నీ చేస్తుంటే చాలా మటుకు మనం తగ్గించుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 15 వరకు కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా అష్టమంలో రవి సంచారం వలన కూడా రవి కూడా ఆరోగ్య ప్రదాత కాబట్టి అధికార విషయంలో కానీ గవర్నమెంట్ సంబంధమైన విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ సడన్గా ఏమైనా మార్పులు, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఆకస్మిక సడన్ ఈవెంట్స్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూస్తే అంటే మకర రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలే మనకి గోచరిస్తున్నాయి. గ్రహానుకూలత పెరగాలంటే కనుక మీరు గణపతి ఆరాధన చక్కగా చేసుకోవాలి. అలాగే సూర్య ఆరాధన చేసుకోవడం, శనిగ్రహం యొక్క జపం చేసుకోవడం, అంటే శనిగ్రహాన్ని మన నవగ్రహ స్తోత్రాల్లో శనిగ్రహ స్తోత్ర జపాన్ని ప్రతిరోజు కూడా మినిమం ఒక 19 సార్లు చదువుకోవడం, దానివల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కుదిరితే కనుక శనివారం నాడు ఎవరికైనా అన్నదానం చేయడం కానీ, నువ్వులు దానం చేసుకోవడం కానీ, శివాభిషేకం చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే చాలా మటుకు మీకు గ్రహానుకూలత పెరుగుతుంది. మరొక రాశి గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.